హాయ్ అండి. నేను మీ కిట్టు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే అండి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. అసలు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే బిర్యానీ అండి. అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది ఎంతో సింపుల్ ప్రాసెస్ అయిన బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ రెసిపీతోనే ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా అయితే బిర్యానీ మసాలాలండి. పెరుగు, డ్రై ఆనియన్స్, చికెన్ మసాలా, అల్లం, చికెన్ దమ్ బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, పసుపు అండి. ఇప్పుడైతే ముందుగా మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఉప్పు, కారం, పసుపు, కస్తూరి మేతి, బిర్యానీ మసాలా, చికెన్ దమ్ బిర్యానీ మసాలా వేసుకుందామండి. ఇది పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ అండి. ఇలా చేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది. 1 కప్పు పెరుగండి. ఇప్పుడు డ్రై ఆనియన్స్ వేసుకుందాం. కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం అంతా వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకుందామండి. ఇలా అయితే మ్యాగ్నేట్ చేసి పక్కనైతే పెట్టుకుందామండి. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందామండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మసాలా పట్టే వరకు బాగా మంచిగా కలపాలండి. ఇలా కలిపి మూత పెట్టి పక్కనైతే ఉంచుకుందాం. ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టుకుందామండి. ఈ లోటాతో నేను 2 లోటాలు అయితే తీసుకున్నానండి. దీనికి కొలత అంటూ ఏమి ఉండదండి. ఎందుకంటే 50% మాత్రమే రైస్ ఉడకాలి కాబట్టి. రైస్ కోసం వాటర్ పెట్టుకొని అందులో బిర్యానీ మసాలాలు, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కడిగి పెట్టుకొని రైస్ పక్కన పెడదామండి. సారీ అండి, ఇందాక మర్చిపోయాను. లెమను, అందుకనే ఇప్పుడు వేస్తున్నానండి. వెంటనే ఆయిల్ అయితే పోయొద్దండి. కొద్దిసేపు ఇలా మ్యాగ్నెట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అంత ఆయిల్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ రెసిపీని అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతున్నాయండి. తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుందామండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఎంతో సింపుల్ అండి. చూశారు కదా, ఇలా 50% అయితే ఉడకాలండి. ఇప్పుడు ఈ మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో అండి కాస్తంత హీట్ వాటర్ అయితే పోసేసుకుందాం. ఎందుకంటే దమ్ము పెడుతున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పోసిన తర్వాత ఇలా 50% ఉడికిన రైస్ని అయితే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మీద అయితే ఇలా వేసేసుకుందామండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర, పుదీనా వేసుకోండి. డ్రై ఆనియన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఆవిరి పైకి వెళ్ళకోకుండా ఒక దాకలో అయితే వాటర్ పోసుకొని ఇలా మూత మీద పెట్టేసుకోండి. చూశారు కదండి, 5 నిమిషాల తర్వాత అయితే దింపేశాను. ఎంత బాగా వచ్చిందో చూశారు కదండి. ఎంతో పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేదండి. సింపుల్గా ఇంట్లోనే చేసుకునే దమ్ బిర్యానీ అండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. చూశారు కదండి ఎంత బాగా వచ్చిందో. హోటల్లో కొనుక్కొని తినే వాటికంటే మనం ఇంట్లో చేసుకొని తింటేనే చాలా బాగుంటుందండి.